గ్రీస్ దేశం ఎందుకు ఇబ్బంది పడుతోంది అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు చర్చకొస్తుంది. ఒకవైపున జరుగుతున్నటువంటి వ్యవహారం వచ్చేటప్పటికి ఎవ్వరికీ అర్థం కాని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గ్రీస్‌లో. ఇటు ఇజ్రాయెల్ వాళ్ళకి టర్కీతో వస్తున్న గొడవల కారణంగా ఒక ఎత్తైతే, తాజాగా అమెరికా ఏమన్నా దాడులు చేస్తుందనుకున్నారా? లేకపోతే ఏం జరిగిందో తెలీదు గానీ, గ్రీస్‌కి సంబంధించినటువంటి ఎయిర్ స్పేస్ అంటే వాళ్ళ ఏదైతే ఆకాశాన్నంతా గూడా క్లోజ్ చేసేశారు. టోటల్ లాక్‌డౌన్ చేసేశారు. ఫ్లైట్స్ లేవు. అట్లాగే ఉన్న ఫ్లైట్స్‌ని పంపించేశారు. ఫుల్ స్కేల్ నేషనల్ ఎయిర్ స్పేస్ క్లోజర్స్‌ని ప్రకటించారు. ఓన్లీ మిలిటరీ ఆపరేషన్స్ మిలిటరీ ఆపరేషన్స్ మాత్రమే ఉంటాయి. ఇది సైబర్ అటాక్‌ని దృష్టిలో పెట్టుకునా, లేకపోతే ఇంకేదైనా పరిస్థితి తలెత్తిందో బయటికి తెలియట్లేదు. అక్కడేమన్నా తిరుగుబాటు జరుగుతుందా అన్నటువంటిది. అదే సందర్భంలో గ్రీస్‌లో అమెరికాకి సంబంధించినట్టు లార్జ్ మిలిటరీ ప్రెజెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలు కొంత అయోమయాన్ని సృష్టిస్తున్నాయి.